అందరికీ శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. 5251 సంవత్సరాల కిందట భగవంతుడు మథుర అనే ప్రదేశంలో జన్మించడం జరిగింది. సో భగవంతుని యొక్క జన్మ ఎంతో దివ్యమైంది. సో దివ్యమైంది అంటే 3 గుణాలకు అతీతమైనటువంటిది, ఎలాంటి బందీలు కానటువంటి జన్మ. మనమైతే సో ఈ యొక్క మాయా యొక్క బద్ధ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి, కానీ భగవంతుడు అలాంటిది కాదు. సో అందుకే ఎన్నో అనాది కాలం నుంచి ఈ యొక్క భగవంతుని యొక్క జన్మదినము జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కృష్ణ భగవాన్ యొక్క జన్మదినము అంగరంగ వైభవంగా జాతి మత కుల భేదాలు లేకుండా జరుపుకోబోతున్నారు. సో దాన్ని పురస్కరించుకొని సుమారుగా 15 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో కూడా ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతిరోజు భజన, కీర్తన, హారతి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరం విశేషంగా మేము 16వ తేదీ నుంచి బలరామ జయంతి, రాఖీ పూర్ణిమ, మరియు రాధా గోవింద జలని యాత్ర, మరియు శ్రీకృష్ణ యొక్క అభిషేకము మరియు దీపోత్సవము, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. సో ఈరోజు విశేషంగా స్వామి యొక్క ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అభిషేకాలు, దర్శన, విశేష ఆరతి ఇవన్నీ కార్యక్రమాలు. సో ఇప్పటివరకు సుమారు ఉదయం నుంచి భక్తులు ఎంతోమంది రావడం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి స్వామి యొక్క భగవంతుని యొక్క నామాన్ని జపించడము, భగవంతు దర్శనం చేయడం జరుగుతుంది. తర్వాత ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. సో ఈరోజు భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి స్థితులయ్యే అవకాశం లేదు. ఎందుకంటే స్వామి భగవతులు చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపైవ మోక్షయిష్యామి మా శుచ. సో ఎవరైతే భగవంతుని శరణాగతి పొందాలంటే కలియుగంలో హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క జపాన్ని సుమారుగా ఉదయం నుంచి ఒక 1500 మంది భక్తులు ఇక్కడ జపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎంతోమంది శ్రద్ధగా భగవంతు యొక్క నామాన్ని జపిస్తున్నారు. నామాన్ని జపించడం అంటే మన యొక్క హృదయాన్ని పవిత్రం చేసుకోవడం. సో యొక్క అవకాశము ఇస్కాన్ నిజామాబాద్ కల్పిస్తుంది. సో ఈరోజు రాత్రి 12 గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మీరు వచ్చి స్వామి యొక్క దర్శనము, ప్రసాదాన్ని స్వీకరించండి. మరియు ప్రతి ఆదివారము ఇక్కడ ఈ యొక్క ప్రచార కేంద్రంలో సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు భజన, కీర్తన, హారతి, భగవద్గీత ప్రవచనము, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ ఆహ్వానం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఇస్కాన్ ద్వారకా నగర్ ఆధ్వర్యంలో ఈరోజు జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి రాత్రి 12 గంటల దాకా ఈ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. ఇందులో భాగంగా భక్తులందరూ వచ్చి కృష్ణుడిని దర్శించుకొని కృష్ణుడి యొక్క మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఒక మాల అంటే 108 టైమ్స్ జపించి వారి యొక్క కృపకు మీరు కాగలరని ఆశిస్తూ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇస్కాన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఉత్సవంలో భాగంగా ఉదయం నుంచి మంగళహారతి, దర్శనహారతి మరియు జప ధ్యానం, తర్వాత భాగవతం క్లాసు, తర్వాత భగవంతుడి యొక్క దర్శనం, మహాదర్శన భాగ్యం అందరికీ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ భక్తులు చాలా ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రులవుతున్నారు. హరే కృష్ణ. కార్యక్రమంలో భాగంగా మరి కాసేపట్లో భగవంతుడి యొక్క అర్చన సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రము మహా అభిషేక కార్యక్రమాలు, తదనంతరము అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది. కావున నిజామాబాద్ భక్త బృందము అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని భగవంతుడి యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. హరే కృష్ణ.
ఈరోజు కృష్ణాష్టమి చాలా ముఖ్యమైన పర్వదినం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి నాయకుడు జన్మించిన రోజు ఇది. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మనము భగవంతుడు శ్రీకృష్ణుడిని మనము స్మరించుకుంటే చాలా మంచిది. ఈరోజు అన్నిటికంటే కృష్ణుడికి జన్మాష్టమి కదా. ఈరోజు మనం కృష్ణుడికి ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఈరోజు మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మనము ఎన్నిసార్లు స్మరించుకున్నా ఇది మంచి స్మరించుకుంటే ఎంత స్మరించుకుంటే భగవంతునికి మనం అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టండి. కనీసం ఎంత సమయం లేని వారైనా కనీసం ఒక మాల చేసినా చాలా మంచిదని నేను అందుకని ప్రతి ఒక్కరు హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నామాన్ని జపించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. हमारा नाम बबलू है। मैं निजामाबाद कुमार गली में रहता हूँ। मैं मंदिर में आया, इस्कॉन मंदिर में। यहाँ बहुत दूर से आदमी आ रहा, देख के अच्छा लग रहा। मैं भी यहाँ से बहुत साल से आ रहे, 2 साल से आ रहे। सुबह से पब्लिक तो बहुत है, देख के अच्छा लग रहा है। ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మార్నింగ్ ఉదయం 6 గంటల నుండి ప్రసాద వితరణ జరుగుతుంది. అది రాత్రి 10-11 గంటల వరకు ప్రసాద వితరణ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం స్వీకరించగలరని. హరే కృష్ణ.